వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి ఇంటర్మీడియట్ లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ కళాశాలలో చదివితే మంచి మార్కులు రావనే అపోహను తొలగించి ప్రభుత్వ విద్యా గౌరవాన్ని నిలిపారని ఆయన విద్యార్థులను ప్రశంసించారు. ఉండవల్లిలోని తన నివాసంలో షైనింగ్ షాట్స్ 2025 పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారికి బంగారు పతకాలు అందించి ల్యాప్టాప్లను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల విజయానందాన్ని పంచుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. 10 సంవత్సరాలుగా చేపలమ్మి చదివిస్తుంది. మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈ రోజు మీరందరూ ఒక అచీవర్స్. గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీడు 11th 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్రుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేసాను. దాని తర్వాత నేను కార్నింగ్ మెల్లన్కి వెళ్ళి తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లలకి మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, పీజీ ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు, వెనకబడి ఉండకూడదు. నేను స్టాన్ఫర్డ్ లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ లో ఎక్కడ గానీ మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ నేను ఎక్కడ అడగరు. అప్లై చేసిన తర్వాత అప్లై చేస్తాం, దాని మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు. అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు, ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా, లోన్లు అరేంజ్ చేయొచ్చా, అట్లా వాళ్ళు అడుగుతారు. ఎట్లా మనం కూడా ప్రభుత్వంలో ఆ విధానం తీసుకురావాలి, డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేదే ప్రభుత్వం లక్ష్యం. గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వ నిర్ణయం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంఖ్యలు వేసి రోడ్డు మీద నడిపించడం అమానుషమని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్నినాని తీవ్రంగా ఖండించారు. ఈ చర్యలు చంద్రబాబు దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మానవ హక్కులను తుంగలో తొక్కుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వాస్తవంగా ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికారులు నేతల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం గంభీరమైన విషయమని పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తీవ్రంగా హెచ్చరించారు. నడి రోడ్డు మీద నడిపించు నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి వ్యతిరేకంగా 2 దళితుల్ని నడి రోడ్డు మీద సంకెళ్లు వేసి నడిపించినటువంటి సంఘటన ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వంలో నిన్న జరగటం. అంబేద్కర్ గారి జయంతి రోజునే ఈ రకమైనటువంటి దళిత వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేయటం, మానవ హక్కుల్ని కాలరాస్తూ ఇద్దరు దళిత యువకుల్ని బేడీలు వేసి సంకెళ్లు వేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ కూటమి ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరిని తూర్పారబడుతూ ఇటువంటి మళ్ళీ తప్పుడు పనులు చేయొద్దని చెప్పని కూడా వారికి హెచ్చరిక చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి సుమారుగా ఒక 100 మంది ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. ఈ ఏబీ వెంకటేశ్వరరావు అనే అతనే ఈ సామాన్లు కొనుక్కొచ్చాడు ఇజ్రాయెల్ నుంచి అని మమతా బెనర్జీ గారు చెప్పింది. మేమంతా మాట్లాడాం, చెప్పాం. కానీ చంద్రబాబు నాయుడు అటువంటి మేము చేయలేదు, ఇవన్నీ అభూత కల్పనలు అని చెప్పని ఈనాడు జ్యోతి కూడా రాశారు. మామూలు ఇంకెవడన్నా అయితే ఏమన్నా చేసుకోవాలి. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ సాక్షాత్తు వాట్సాప్ అనేటువంటి వ్యవస్థను నడుపుతున్నటువంటి మెటా సంస్థ 2018-19 మధ్య సంవత్సర కాలంలో
సుమారుగా 100 మంది ఫోన్లు ట్యాప్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అని చెప్పని హైకోర్టుకి వారి సమాధానాన్ని దాఖలు చేయటమే. చంద్రబాబు నాయుడు అధికారం ఉంటే ఎంత దిగజారి తప్పుడు పనులు చేస్తాడు అనే దానికి ఇది గొప్ప ఉదాహరణ, రికార్డెడ్ ఉదాహరణ. ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని పాపాలు చేస్తుంటాడో మనం చూస్తుంటాం. మనం ఇంకా బోళ్ళను ఉంటాయి. కొత్తగా 44,000 ఎకరాలు ఎందుకు రాజధానిని విస్తరిస్తున్నాడు, ఆ రాజధానిలో విస్తరించడానికి కారణాలేంటో, ఎవడెవడికి ఏం ఆస్తులు ఉన్నాయో రేపో ఎల్లుండో ఒకటెల్లుండో నిజం నిలకడ మీద తేలుతుంది. ఖచ్చితంగా రేపో ఎల్లుండో మాపో ఖచ్చితంగా ఈ పాపం చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ 40,000 ఎకరాలు, మన ఇంకా 40,000 ఎకరాల విస్తరణ వెనక ఏం కుట్ర ఉందో తొందరలోనే బయటకు వస్తుంది. తిరుమలపై తప్పుడు సమాచారంతో ఫేక్ ప్రచారాలు చేస్తూ మతపరంగా రాజకీయం చేయాలని భావించే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. శ్రీవారి భక్తుల నమ్మకాలను దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని, ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మతాల మధ్య చిచ్చు పెడతామన్న కుట్రలను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమల వైభవాన్ని, భక్తి పరంపరను అపహాసం చేసే ప్రచారాలపై ప్రభుత్వం గట్టి పర్యవేక్షణలో ఉందని అన్నారు. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్ లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకు ముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకు ముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి, అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. రాజ్యాంగబద్దమైన ఒక సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం కౌశిక్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ మండిపడ్డారు. గ్రూప్ 1 ఫలితాలపై నిరాధార ఆరోపణలు చేయడం దురుద్దేశపూరితమని పేర్కొన్నారు. వ్యవస్థను ఎద్దేవా చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమని, దీనిని సహించేది లేదని హితవు పలికారు. రాజ్యాంగబద్ద సంస్థల గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తెలిపారు. అనుమానాలుంటే న్యాయబద్దంగా ఎదురు నిలబడాలే తప్ప అసత్య ప్రచారాలు సృష్టించొద్దని సూచించారు. మిత్రులారా, కౌశిక్ రెడ్డి ఒక అసత్యమైన ఆరోపణలను ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ మీద చేయడం అనేది అతని అవివేకానికి తార్కాణం. వాస్తవంగా గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా మంది మోగాలతో నింపబడ్డప్పుడు హైకోర్టు కామెంట్ చేసింది ప్రక్షాళన చేయమని. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం టోటల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఒక స్వేచ్ఛాభరితమైన వాతావరణంలో చక్కగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఈరోజు ఆచరణలో ఏమైపోయిందంటే ఓవరాల్గా ఒక నిబద్ధతతో పనిచేస్తున్న సంస్థ మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మైనార్టీలకు వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి మాట్లాడడం అనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మొత్తం ఓవరాల్గా 21,000కు పైగా ఎగ్జామ్ రాస్తే ఉర్దూల రాష్ట్రాల సంఖ్య 9. అంటే నిజంగా తెలంగాణలో 15% జనాభా, 14% జనాభా ఉంటుంది. అంటే ఓవరాల్గా 21,000 మందిలో దాదాపుగా ఒక 3,000 మంది ఎగ్జామ్ రాయాలి మైనార్టీస్ నుంచి. ఇక్కడ రాష్ట్రం వాళ్ళ సంఖ్య 9. ఆ 9లో ఒక్కరికో ఇద్దరికో ఉద్యోగం వస్తుంది.
ఆశ్చర్యం ఏంటంటే 9 మందికి ఉద్యోగం వచ్చిందని ఈయనే ఉద్యోగం ఇచ్చినట్టుగా ప్రకటిస్తూ ఉన్నాడు. అది చాలా సత్యదూరం. నిజంగా 9 మంది ఉర్దూ మీడియం ఉద్యోగాలకు వాళ్ళకే వస్తే వెబ్సైట్ మేము చెక్ చేసాం. అసలు రాష్ట్రం వాళ్ళలో 9 మంది ఉర్దూ మీడియం రాస్తే సెలక్షన్ లిస్టులో ఒకరో ఇద్దరు ఉన్నారు. ఒకరో ఇద్దరు ఉండడానికి అవకాశం ఉన్నది. కానీ మొత్తం మైనారిటీల మీద విషయం కుమ్మే ప్రయత్నం చేసిండు. అతను పూర్తిగా షెడ్యూల్ క్యాస్ట్ వ్యతిరేకి, షెడ్యూల్ ట్రైబ్ వ్యతిరేకి, బీసీ వ్యతిరేకి, మైనారిటీ వ్యతిరేకి. మరి అట్లాంటి వ్యతిరేకిని డైరెక్షన్ ఆడిస్తున్న కేసీఆర్, కేటీఆర్లు మరి ఏ ప్రజల కోసం పనిచేస్తున్నారన్న విషయం ఆశ్చర్యం అనిపిస్తుంది. అది రైట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధతతో కూడుకున్న పార్టీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసే పార్టీ, మంచిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అత్యున్నతమైన ప్రతిభావంతులను ఆఫీసర్లుగా తీర్చిదే పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు రాములు గారి కుటుంబాన్ని అందులోకి లాగడం అనేది అతను బహుశా నిప్పుతో చెలగాటపడతా ఉన్నాడు. కౌశిక్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమైన ఆరోపణలు. రుజువు చేయకుంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పై జరుగుతున్న అనుమానాస్పద పరిణామంపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భార్య వద్దన్నా సరే నేను రీపోస్ట్ మార్టం చేయిస్తా, ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని స్పష్టంగా అనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఇప్పటికే అనేక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ మరణంపై పూర్తి విచారణ జరగాలని హర్ష డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు భయపడకుండా ముందుకు రావాలని, న్యాయం కోసం తన వంతు పోరాటం చేస్తానన్నారు. ఎవరికైనా ఉంది, నేను ఎస్పీకి పెట్టిన నో అబ్జెక్షన్ ఎవరన్నా పెట్టచ్చు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అదే పెట్టాను ఎస్పీకి. ఇచ్చినా ఇవ్వకపోయినా దట్ ఈస్ నో ఫరక్. ఐజీ నో, ఎస్పీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చినా ఇవ్వకపోయినా, ఏ కేసుల్లో కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, థర్డ్ పార్టీ రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏం ఆధారాలు ఉన్నాయి, ఎలా చేయొచ్చు అన్నదాన్ని అన్నీ సబ్మిట్ చేసి ఇచ్చాను. అది నో అనడానికి లేదు. కుటుంబ సభ్యులే అవసరం లేదు. ఈవేళ కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈవేళ తీసుకోవాలి. కాపీ ఆర్డర్లు తీసుకుంటాను, పెడతాను. ఎస్, అంటే యాజ్ పర్ ది ప్రొసీజర్ సిబిఐ జగన్ కేసులో ఇప్పటికి దోచిన వివేకానంద కేసులో దోషులను ఇప్పుడు చూపించిందా అండి? సిబిఐ, నేను మళ్ళీ చెప్తున్నాను, విశాఖపట్నంలో 70,000 కోట్లు ఇంటర్పోల్ ఇచ్చింది సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో కొకైన్ ఉంది, 70 crores ఆఫ్ కొకైన్, 25,000 కేజీల కొకైన్ దొరికింది. దాని వాల్యూ 70,000 crores అని చెప్పిన సిబిఐ ఆఫ్టర్ 10 months ఏం చెప్పిందండి? కొకైన్ ఆనవాళ్ళు లేవని చెప్పి ఇంటర్పోల్ ఇచ్చిన దాన్నే సిబిఐ కాదని చెప్పింది. సిబిఐ ఎవరి చేతిలో ఉందండి? ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉందండి? మొత్తం ప్రపంచం అంతా బ్యాలెట్ వాడుతుంటే ఇక్కడ ఎలక్షన్ ఈవీఎంలు ఎందుకు వాడాలండి? ఎలక్షన్ కమిషన్కి బుద్ధి లేదా అండి? అన్ని దేశాలు చెప్తున్నాయి కదా. తుక్కైపోతాడు ఈవీఎంలు తీసి బ్యాలెట్ పెడితే మోడీ. అది మూడోసారి నెగ్గేసి అంత పరిపాలించేశాడా? అన్ని అబద్ధాలే కదా. బయట విదేశాలు ఉన్న డబ్బును వెనక్కి రప్పిస్తాను, ప్రతి ఓడికి ప్రతి అకౌంట్లో 1,00,000 వేసేస్తాను. కార్పొరేట్లకి 26 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ ఎంత పెద్ద స్కామ్ అంటే. ప్రెస్ని, మీడియాని, మొత్తం అందరినీ తొక్కేసి ఉన్న మోడీ గురించి మనం ఏం చెప్తాం? మీరు అడగండి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు 3 ప్రధాన ప్రయోజనాల సంగమంగా నిలుస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. త్రివేణి సంగమంలా ఈ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయం, త్రాగునీరు, వ్యవసాయక అవసరాల పరంగా రాష్ట్రం మొత్తం లాభపడుతోందన్నారు. కాళేశ్వరం ద్వారా సదుపాయాలు మెరుగవుతున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి ఇది ప్రణాళికాబద్దంగా నిర్మించిన నీటి ప్రాజెక్టులలో ఒకటిగా అభివర్ణించారు. పారిశ్రామిక విస్తరణ, గ్రామీణాభివృద్ధికి ఇది పెద్ద ఎత్తున దోహదపడుతోందని స్పష్టం చేశారు. సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఏ విధంగానైతే గంగా, యమున నదులతో అంతర్వాహినిగా ప్రయాగ వద్ద కలిసి త్రివేణి సంగమం ఉత్తర భారతదేశంలో అక్కడ ఏ విధంగా అనుకుంటామో అలాగే మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో గోదావరి ప్రాణహిత
నదులతో కలిసి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంటది కనుక కాళేశ్వరం కూడా త్రివేణి సంగంగా మనం పేర్కొంటాం. ఆ విధంగా ప్రఖ్యాతి చెందింది. ఈరోజు పవిత్ర సరస్వతి పుష్కరం మాకు చాలా గుర్తుంది. 2013లో కాళేశ్వరం వద్ద సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా మాకు అదృష్టం, మరొక మారు మా ప్రభుత్వం ఈ సరస్వతి పుష్కరాలను మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించబడతాయి. 12 రోజులు జరగబోయే పుష్కరాలకు సంబంధించి మరి పుష్కరానికి సంబంధించి ఇంతకుముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు 12 సంవత్సరాలకు ఒకటేసారి జరుగుతుంది. అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉంటాయి. వారు పూర్తి స్థాయిలో చెప్పారు. ఈ 12 రోజుల పాటు పీఠాధిపతులను కూడా మరి దేవాదాయ శాఖ మంత్రి గారు, అధికారులందరూ కూడా దేశంలో ఉన్న అనేక ప్రఖ్యాతిగాంచిన పీఠాధిపతులను కూడా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో మన ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న అనేక మంది పీఠాధిపతులు. అంబేద్కర్ జయంతిని జరుపుకునే రోజు ప్రజాస్వామ్య విలువలను కూల్చే చర్యలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి విమర్శించారు. నేరం రుజువకు ముందే సంఖ్యలో వేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును కొందరు పోలీసులు బేఖాతరు చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇది కేవలం పోలీసులు చేసిన పని కాదని, వెనక నుంచి కొన్ని రాజకీయ శక్తులు దీన్ని నడిపిస్తున్నాయని ఆరోపించారు. బాధితుల తరపున న్యాయపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు, ఆ అంబేద్కర్ గారి జన్మదినం అదే రోజున రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తూ, ఖూనీ చేస్తూ, చట్టాలను తన చేతుల్లోకి తీసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా న్యాయస్థానాలు తీర్పులు ఉన్నాయి. దీని మీద నాగార్జున రెడ్డి గారు 2018లో ఒక తీర్పును కూడా వెలువరించడం జరిగింది. మీడియా ముందు శిక్ష పడ్డంత వరకు కూడా, తీర్పు వెలువడినంత వరకు కూడా ఎవరిని కూడా ప్రవేశపెట్టకూడదు, చేతులకు సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్ళకూడదు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా కొంతమంది మెప్పు పొందడం కోసం, వాళ్ళ బాసులు మెప్పు పొందడం కోసం, లేదంటే చంద్రబాబు నాయుడు గారో లేదా లోకేష్ గారో వీళ్ళ మెప్పు పొందడం కోసం ఇట్లాంటి అమానుషమైన పనులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇద్దరు కుర్రాళ్ళు, బీసీ వర్గానికి చెందిన వాల్మీకి లోకేష్ అనేటటువంటి యువకుడు, అంబేద్కర్ నవీన్ అనేటటువంటి ఒక యువకుడు, వీళ్ళిద్దరూ టీడీపీ కార్యకర్త మోహన్, ముదిరెడ్డిపల్లికి చెందిన మోహన్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచురిస్తే దాన్ని ఇట్లా. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పేర్లను ఛార్జిషీట్లో చేర్చిన దర్యాప్తు సంస్థ ఈడీ చర్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని చెప్పారు. న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసమున్న కాంగ్రెస్ నేతలపై వ్యక్తిగత దూషణలు, విచారణ పేరుతో వేధింపులు సరికాదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా, రాజకీయం పక్కన పెట్టి న్యాయబద్ధంగా విచారణ జరపాలన్నారు. To demoralize the Congress cadre by adding the names of Rahul Gandhi ji and Sonia Gandhi ji. The company was floated to safeguard the properties of National Herald. There is no commercial activity taken place. There is no transactions taken place. But still they have investigated in money laundering in this regard. The ultimate goal of the present government is to use the agencies against the opposition parties, and it is clearly seen, and the political vendetta is also clearly visible. We have celebrated 134th anniversary of Dr. Baba Saheb Ambedkar yesterday. The constitution written, the democracy
which has to be safeguarded even though whatever the political scenario is, but that is not happening in this country is clearly visible. Today, Enforcement Directorate has filed a charge sheet with the names of Rahul Gandhiji and Sonia Gandhiji in regard to the National Herald case. This particular case was there for very long. This particular case is well known for the political motivation behind it. The ultimate motive is to demoralize the Congress cadre by adding the names of Rahul Gandhiji and Sonia Gandhiji. The company was floated to safeguard the properties of National Herald. There is no commercial activity taken place. There is no transactions taken place. But still they have investigated in money laundering in this regard. The ultimate goal of the present government is to use the agencies against the opposition parties, and it is clearly seen, and the political vendetta is also clearly visible. We have celebrated 134th anniversary of Dr. Babasaheb Ambedkar yesterday. The Constitution written, the democracy which has to be safeguarded even though whatever the political scenario is, but that is not happening in this country is clearly visible. టీటీడీ లడ్డూ ప్రసాదంపై కల్తీ దుష్ప్రచారం చేసిన వారిపై కోర్టు మొటిక్కాయలు వేసిందని అయినా వారికి బుద్ధి రావడం లేదని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ గోశాలలో అక్రమాలు జరిగాయని ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన వారిపై టీటీడీ పాలక మండలి పదవులు ఇచ్చారని ఆరోపించారు. పవిత్రమైన అంశాలపై రాజకీయాల కోసం అసత్య ప్రచారం చేయడం బాధాకరమని చెప్పారు. టీటీడీ నిర్వహణపై విమర్శలు చేసే ముందు వారి పాలనలో జరిగిన తప్పులను చూసుకోవాలన్నారు. ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరూ కూడా చూశారు. అయినా కూడా వాళ్ళకు కూడా మీరు పాఠాలు నేర్చుకునే పరిస్థితి కనీసం ప్రయత్నం కూడా చేయట్లా. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గోశాలలో అక్రమాలు జరిగినాయని ఇవాళ టీటీడీ యువో ప్రెస్ మీట్లో పెట్టి చెప్తున్నాడంటే మరి సంవత్సరం నుంచి ఏం చేస్తున్నట్టు ఈయన? ఇవాళ గోశాలలో జరుగుతున్న అక్కడ నిర్వహణలో లోపాలు ఎత్తి చూపెడితే అప్పుడు మీకు గుర్తొచ్చిందా? మరి మీరు ఒక కార్యనిర్వహణాధికారిగా అక్కడ ఏదన్నా తప్పు జరిగి ఉంటే ఈ 11 నెలల నుంచి 10 సంవత్సరం నుంచి మరి ఎందుకు మీరు ఎత్తి చూపించలేకపోయారు? మరి దానికి సంబంధించిన వీడియోలన్నీ ఏదో మా దగ్గర ఉన్నాయని చెప్తారు. ఆ వీడియోలన్నీ అంటే ఎప్పుడు వీడియోలు మీరు చూపెడతారు చెప్పండి. చేయని తప్పులు కూడా తప్పులు చేసినట్టుగా అక్కడున్న ఎవరితో ఫిర్యాదులు ఇప్పించి కేసులు పెట్టి వేధించాలన్న ఒక పాలసీని మరి ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంగా చేస్తున్న కార్యక్రమం అదే. ఎవరైనా వ్యతిరేకంగా ఇక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపించినా ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపించినా వాళ్ళ మీద ఇమీడియట్గా ఎవరొకరితో పెట్టి కేసులు పెట్టించడం, దాని మీద ఇబ్బంది పెట్టడం ఇదే జరుగుతూ ఉంది. అంటే మీరు తప్పు చేశారన్నది ఎవడు అడగకూడదన్నది మీ పాలసీయా? మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి అది మరి పాల్పడినప్పటికీ కూడా అది అధికార దుర్వినియోగం జరిగిందంటే ఎవరి మీద ఫిర్యాదులు పెట్టి చేయిస్తున్నారు. వాళ్ళకి ఏదో గొంతు ఎత్తకుండా మరి నోళ్లు ముగించే ప్రయత్నం చేసి తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, సమాజం అందరూ అన్ని రాష్ట్రాల దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరు విధానం ఎలా జరుగుతుందో, ఎంతో దుర్మార్గంగా జరుగుతుందో. తెలంగాణలో దేవాలయాల పునర్విభజన అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ టెంపుల్ టూరిజాన్ని విస్తరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి
కొండా సురేఖ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాలు మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో ఉన్న చారిత్రక దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఆలయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి భక్తులకు ఉన్నతమైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. టెంపుల్ టూరిజం ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్రానికి నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయని అన్నారు. మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వం కేవలం యాదగిరి గుట్ట వరకు పరిమితమై మిగతా టెంపుల్స్ ని కానీ మిగతా మరి కార్యక్రమాలు ఏవైతే పండగలు అవి వచ్చినప్పుడు చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మొత్తానికి సాంస్కృతిక కార్యక్రమాలు అనేవన్నీ కూడా అడుగంటిపోయినాయి. వాళ్ళకి ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ నేను దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా సమ్మక్క సారలమ్మ జాతర నుంచి మొదలు పెడితే బోనాల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు మరి కుమరవెల్లి జాతర లాంటి జాతరలు కళ్యాణాలు ఈరోజు భద్రాద్రి కళ్యాణం అయితేనేమి ప్రతి చోట కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరి ఎప్పటికప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ మరి బస్సు విషయంలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ మరి అదేవిధంగా మెడికల్ దాంట్లో కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు దర్శనానికి వెళ్ళేటప్పుడు దారిలో ఇబ్బందులు కలగకుండా కానీ పిల్ల తల్లులలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేయాలని కానీ మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఓల్డ్ ఏజ్ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఈ విధంగా ప్రతి అంశం మీద కూడా దృష్టి సారించి మేము డిపార్ట్మెంట్ తరఫున సెక్రటరీ గారు, కమిషనర్ గారు, మరి స్థానిక అధికారులు అక్కడ ఎక్కడ కార్యక్రమం జరిగితే అక్కడ అధికారులకు పిలిచి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఎక్కడా కూడా చిన్న మరి ఇబ్బంది జరగకుండా భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మా డిపార్ట్మెంట్ డీసెంట్రలైజ్డ్గా ఉండే దాన్ని సెంట్రలైజ్డ్ చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడివి అక్కడ గుళ్ళల్లో మరి మా కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని తొలగించే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. వక్ఫ్ బిల్లుకు టీడీపీ జనసేన మద్దతు ఇవ్వడం దుర్మార్గమంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వక్ఫ్ బిల్లులో సవరణలు చేయకుండానే ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. వక్ఫ్ బిల్లు దేశంలో లౌకికవాదాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ఏం పని అంటూ రామకృష్ణ ప్రశ్నించారు. హిందూ ధార్మిక సంస్థల్లో ముస్లింలకు చోటిస్తారా? ముస్లిం క్రైస్తవ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసింది. చంద్రబాబు P4 విధానం ఓ బోగస్ అన్నారు. తిరుపతిలో గోవుల మరణాలపై సమగ్ర విచారణ జరపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారి యొక్క జయంతి రోజున ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని కూడా మేము చేస్తా ఉన్నాం. ప్రత్యేకించి మార్చి 23వ తేదీ సర్దార్ భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా ప్రారంభించి ఈ 2 వారాల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రోజున ఈరోజు ముగింపు సభలు కూడా జరుపుకుంటా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడడానికి, లౌకికవాదాన్ని పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు ఎన్నో ఆలోచించి ఇవాళ ఈ దేశంలో ఒక రాజ్యాంగాన్ని తెచ్చాడు. నిజంగా ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలను, భారతదేశంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని వర్గాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఇన్ని భాషలు మాట్లాడే వాళ్ళున్నా మనమందరం కూడా 144 కోట్ల జనాభా కలిసిమెలిసి ఉన్నామంటే ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను. మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే మనమందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. అలాంటి రాజ్యాంగాన్ని ఇవాళ తూట్లు గొడవాలంటా ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని మార్చాలంటా ఉన్నారు. మనువాదం ఆధారంగా
మనుస్మృతి ఆధారంగా కొత్త రాజ్యాంగాన్ని తెరపైకి తేవడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా పార్లమెంట్ లో చూశారు. మామూలు వ్యక్తి కాదు, ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సాక్షాత్తు అంబేద్కర్ గారిని పార్లమెంట్ లోనే అవమానించడం జరిగింది. కాబట్టి ఇవాళ నేను అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఈ దేశంలో మనం అందరం కూడా ఈరోజు అణగారిన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు. శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. వందలాది మంది నిరుద్యోగ యువత పాల్గొని అవకాశాలను అందిపుచ్చుకున్నారు. పలువురు కంపెనీలు పాల్గొనగా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించారు. యువతకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే బొజ్జల తెలిపారు. పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండే బొజ్జల కుటుంబంపై ప్రజల మద్దతు స్పష్టంగా కనిపించింది. ఈ రోజు నాన్నగారి 76th బర్త్డే సందర్భంగా మరి బ్రహ్మాండంగా ఈ రోజు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అనేది పెట్టడం జరిగింది. దగ్గర 6 నెలల నుంచి 6 నెలల కష్టమైంది. 32 కంపెనీస్ చేయడం జరిగింది. సిసిడి కావచ్చు, లోకల్ కావచ్చు, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఈ 4 ప్లేసెస్ నుంచి కంపెనీ అన్ని తేడం జరిగింది. హెచ్ఆర్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. అట్నే దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏదో 1000-2000 మంది వచ్చారన్నా కానీ ఇప్పటికే 12 o'clock అవుతుంది. 3000 మంది పైసలకు వచ్చారని చెప్పారు. కంపెనీస్ అందరూ కూడా ఇప్పుడు చూస్తారు, అంతా వాళ్ళు కూడా అంతా బ్రహ్మాండంగా వాళ్ళకి చైర్స్ అన్ని అరేంజ్ చేసాం. ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్నే ఈరోజు మన టీడీపీ పార్టీ ఆఫీస్ లో కూడా మరి ఐ క్యాంప్ పెట్టడం జరిగింది, హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎంజిఎం వాళ్ళు కూడా చేయడం జరిగింది. అట్నే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో కమింగ్ టు ఈరోజు నెక్స్ట్ ఆర్ఓ ప్లాంట్ కూడా రెడీ చేశాం. ఆర్ఓ ప్లాంట్ సిఎస్ఆర్ కింద తెప్పించుకొని మన హాస్పిటల్లో పెట్టడం జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్లో. అలాగే ఆటోమైజ్ బెడ్స్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని రోడ్స్ ప్రారంభించాం. సో ఇవన్నీ కూడా ఈరోజు నాన్నగారు బర్త్డే పురస్కరించుకొని చేయడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఇంకా బ్రహ్మాండం చేస్తామని చెప్పి